హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే విధంగా ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అయితే చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. చూడండి, కలర్ఫుల్గా ఉంటుంది, తినటానికి చూడడానికి కూడా అంతే బాగుంటుందన్నమాట. సో ఎండాకాలానికి ఈ సగ్గుబియ్యం అనేది చాలా మంచి మేలు చేస్తుంది కదండి బాడీకి అయితే. సో ఇప్పుడైతే నేను ఎలా చేశానో వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కప్పు నిండుగా అయితే సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యం ఒక 2 సార్లు అట్లా వాష్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో నానబెడతాం వల్ల వెంటనే ఉడికిపోతాయి కదండి. సో ఇప్పుడు చూడండి, వాటర్ అయితే వేసుకొని కొద్దిసేపు అయితే నేను నానబెట్టాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఇందులో. సో ఇప్పుడు చూడండి, నానిపోయిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే గిన్నెలో వేసేస్తున్నాను అనమాట. సో వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, ఆ నీళ్ళు అయితే సరిపోవు. కొన్ని అయితే వాటర్ కూడా వేసుకొని కొద్దిసేపు అట్లా ఉడికించుకోవాలి. సో వేరే గిన్నెలో కొంచెం బటర్ వేసుకుంటున్నానండి. బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. నేను కొన్ని జీడిపప్పులను కిస్మిస్లు కొన్ని అయితే లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, జీడిపప్పులు కిస్మిస్లు కొంచెం పచ్చివాసన పోయి మంచిగా వేయించుకుంటున్నాను. సో ఇట్లా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసి అయితే ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు అందులోకి ఒక కప్పు నిండుగా అయితే క్యారెట్ తురుము అయితే తీసుకున్నానండి. సో ఈ క్యారెట్ కూడా ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలన్నమాట. సో కొంచెం పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్రై అయ్యేటప్పుడే. సో ఇట్లా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ క్యారెట్ అయితే వెంటనే ఫ్రై అయిపోతుందండి. ఇది కూడా ఒక 3-4 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇట్లయితే ఫ్రై చేసుకుంటున్నా. ఈలోపు నేనైతే సగ్గుబియ్యం అడుగంటుతుంది కదండి ఇది, అందుకని చెప్పి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. ఇట్లా బాగా చూడండి, అంటుకుండా పద్దాలు ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ఒక్కసారి అట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఈ క్యారెట్ అయితే మంచి స్మెల్తో బాగుంది, మంచిగా అయితే ఫ్రై అయిందనమాట. సో ఇదైతే ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై అయిపోయినాక ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం కూడా కాస్తంత వాటర్ కలిపానండి ఇందులో లైట్గా. సో కలిపి మనం చూసుకొని కొద్ది కలుపుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువ కాకుండా కొద్దిగంత వాటర్ కలిపి సగ్గుబియ్యం ఒక 60% ఉడకంగానే ఈ క్యారెట్ తురుము అయితే ఇందులో వేసేస్తున్నానండి. మొత్తం ఈ క్యారెట్ తురుము వేసుకొని ఒకసారి మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలి. వాటర్ మధ్య మధ్యలో చూసుకుంటా కొద్దిగా అయితే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే క్యారెట్ తురుము కూడా కలుపుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కూడా కలుపుకోవాలి. ఈ క్యారెట్ సగ్గుబియ్యం అనేది బాగా ఉడకాలన్నమాట. సో నేను ఎట్లయితే ఉడికించుకుంటున్నానండి. చూడండి, ఎట్లయితే బాగా ఉడికించుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అడుగంటుతుంది కాబట్టి వాటర్ చూసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. సో ఇప్పుడు అదే కప్పుతో బెల్లం అయితే తీసుకుంటున్నానండి. కావాలంటే పంచదార కూడా తీసుకోవచ్చు. సో బెల్లంతో ఈ పాయసం అనేది బాగుంటుంది కాబట్టి బెల్లంతోనే నేను చేస్తున్నాను. ఒక కప్పు నిండుగా బెల్లం సరిపోతుందండి, కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది అనమాట. ఈ బెల్లం అంతా కూడా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. లైట్గా బెల్లం కూడా కరగాలన్నమాట. ఉండలు ఉన్నాయి కదా, ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా చిటికెడు సాల్ట్ వేస్తున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. సో నేను తీసుకున్న బెల్లం బాగా కరెక్ట్గానే సరిపోయిందనమాట. తీపి ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక అరకప్పు కూడా తీసుకోవచ్చండి. ఇందులోనే 2 యాలకులు అయితే వేసుకుంటున్నాను. వేసి ఒక్కసారి అట్లా కలిపేసుకుంటున్నానండి. సో చూడండి, ఇట్లయితే ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ పాయసం అయితే. సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి. చూడండి, వాటర్ అయితే కొద్దిగా ఇంకా యాడ్ చేస్తున్నాను అనమాట. వాటర్ కలిపేసుకొని మళ్ళీ ఒక 5-6 నిమిషాలు అయితే ఇట్లా ఉడికించుకుంటున్నాను. సో మనకి దగ్గర పడినప్పుడు కొన్ని వాటర్ కలుపుకుంటా ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఇట్లా ఉడికించుకుంటున్నాను కొద్దిసేపు. సో బాగా జిగటగా అయిపోయిన తర్వాత వాటర్ అన్నీ కూడా కొద్దిగా పోవాలి. మనం వేసిన వాటర్ మొత్తం కూడా
ఇట్లా కలిపేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో ఇదంతా బాగా దగ్గర పడిన దాకైతే ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇందాక వేసిన వాటర్ మొత్తం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకేం కలపన అవసరం లేదండి. ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇప్పుడైతే. సో ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారనివ్వాలి బాగా. అయితే చల్లారిన తర్వాతే పాలు అనేది కలుపుకోవాలన్నమాట. పాలు కూడా 2 కప్పులు వేడి చేసుకొని చల్లార్చుకున్నానండి పాలు కూడా. సో ఆ 2 కప్పుల పాలు సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా చల్లారిన తర్వాత పాలు అయితే కలుపుకోవాలన్నమాట. పాలు కలుపుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. చూడండి ఇట్లయితే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మిగిలిన పాలు కూడా పడతాయండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే కరెక్ట్గా సరిపోతుంది. నేను వేసిన పాలు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అన్నమాట. సో కావాలంటే అవి కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. అంతేనండి, సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. వేడివేడిగా టేస్టీగా ఉంటుంది, ఒంటికి కూడా చాలా మంచిదండి సగ్గుబియ్యం క్యారెట్ పాయసం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారైతే అనుకుంటున్నానండి. వేడివేడిగా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగుందో, టేస్టీగాని చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి అట్లా కలిపేసుకోవాలి. సో చూడండి ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే.